ఓం శ్రీమాత్రే నమః. పరమ పవిత్రం కార్తీక మాసం. కార్తీక పురాణంలో ఇప్పుడు 18వ అధ్యాయం పారాయణం చేసుకుందాం. ధనాలోపుడు తిరిగి అంగిరసుని వారితో ఇలా అడుగుతున్నాడు. ఓ మునిచంద్ర, నీ దర్శనం వల్ల నేను ధన్యుణ్ణయ్యాను. మీరు నాకున్న ఎన్నో అనుమానాలను నివృత్తి చేశారు. నాకు జ్ఞానోదయమైంది. ఈ రోజు నుంచి నేను మీకు శిష్యుడను. తండ్రి, గురువు, అన్న, దైవం అన్నీ మీరే. నా పూర్వ జన్మ పుణ్య ఫలితం వల్లే నేను మిమ్మల్ని కలిశాను. మీలాంటి పుణ్యమూర్తుల సాంగత్యం వల్ల నేను తిరిగి ఈ రూపాన్ని పొందాను. లేకుంటే అడవిలో ఒక చెట్టులా ఉండాల్సిందే కదా! అసలు మీ దర్శన భాగ్యం కలగడమేమిటి? కార్తీక మాసం కావడం ఏమిటి? చెట్టులా ఉన్న నేను విష్ణు ఆలయాన్ని ప్రవేశించడమేమిటి? నాకు సద్గతి కలగడమేమిటి? ఇవన్నీ దైవికమైన ఘటనలే. కాబట్టి ఇకపై మీతోనే మీ శిష్య కోటిలో ఒక పరమాణువుగా ఉండాలనుకుంటున్నాను. దయచేసి నన్ను శిష్యుడిగా స్వీకరించండి. మానవులు చేయాల్సిన సత్కర్మలను అనుసరించవలసిన విధానాలు, వాటి ఫలితాలను విశదీకరించండి అని కోరాడు. దానికి అంగీసుల వారు ఇలా చెబుతున్నారు. ఓ ధనాలోభి, నీవు అడిగిన ప్రశ్నలన్నీ చాలా మంచివే. అందరికీ ఉపయోగపడతాయి. నీ అనుమానాలను నివృత్తి చేస్తాను. శ్రద్ధగా విను అని ఇలా చెప్పసాగారు. ప్రతి మనిషి శరీరమే సుస్థిరమని అనుకుంటాడు. అలా భావిస్తూ జ్ఞాన శూన్యుడవుతున్నాడు. ఈ భేదం శరీరానికే కాని ఆత్మకు కాదు. అలాంటి ఆత్మజ్ఞానం కలగడానికే సత్కర్మలు చెయ్యాలి. సకల శాస్త్రాలు ఇవే ఘోషిస్తున్నాయి. సత్కర్మలు ఆచరించి వాటి ఫలితాన్ని పరమేశ్వరార్పణం చెయ్యాలి. అప్పుడే జ్ఞానం కలుగుతుంది. మానవుడు ఏ జాతివాడు, ఎలాంటి కర్మలు ఆచరించాలి అనే అంశాలను తెలుసుకోవాలి. వాటిని ఆచరించాలి. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చెయ్యక సత్కర్మలు ఆచరించినా అవి వ్యర్థమవుతాయి. అలాగే కార్తీక మాసంలో సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించగా, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తుండగా, మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా, అంటే మొత్తానికి ఈ 3 మాసాల్లో తప్పక నది స్నానాలు, ప్రాతకాల స్నానాలు ఆచరించాలి. ప్రాతకాలమే స్నానమాచరించి దేవార్చన చేసినట్లయితే తప్పక వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. సూర్యచంద్ర గ్రహణ సమయాల్లో, ఇతర పుణ్య దినాల్లో ప్రాతకాలంలోనే స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని సూర్యుడికి నమస్కరించాలి. ఇలా ఆచరించని వాడు కర్మభ్రష్టుడవుతాడు. కార్తీక మాసంలో అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్వేద పురుషార్థాలు సిద్ధిస్తాయి. కార్తీక మాసంతో సమానమైన మాసం కాని, వేదాలతో సరితూగే శాస్త్రం గాని, గంగా గోదావరులకు సమానమైన తీర్థాలు గాని, బ్రాహ్మణులకు సమానమైన జాతి కాని, భార్యతో సరితూగే సుఖము కాని, ధర్మంతో సమానమైన మిత్రుడు, శ్రీహరితో సమానమైన దేవుడు లేడని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కార్తీక మాసంలో స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగాల ఫలితాన్ని పొందుతారు అని అంగీరసుడు వివరించెను. దానికి ధనాలోపుడు తిరిగి ఇలా ప్రశ్న వేసెను. ఓ మునిశ్రేష్ఠ, చతుర్మాస వ్రతం అనగా ఏమిటి? ఎవరు దాన్ని ఆచరించాలి? ఇదివరకు ఎవరైనా ఆ వ్రతాన్ని ఆచరించారా? ఆ వ్రత ఫలితమేమిటి? దాని విధానమేమిటి? నాకు సవివరంగా తెలియజేయండి అని కోరాడు. ధనాలోభుడి ప్రార్థనను మన్నించిన అంగీరసుడు ఇలా చెప్తున్నాడు. ఓయి, చతుర్దశ వ్రతమనగా మహావిష్ణువు లక్ష్మీదేవితో ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున పాల సముద్రంలో శేషపాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నిద్రలేస్తారు. ఆ 4 నెలలను చతుర్మాసం అంటారు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని, కార్తీక శుద్ధ ఏకాదశిని ఉద్యాన ఏకాదశి అని పిలుస్తారు. ఈ 4 నెలలు విష్ణుమూర్తి ప్రీతి కోసం స్నాన, దాన, జప, తపాదులు, సత్కర్మలు చేసినట్లయితే పుణ్య ఫలితాలు కలుగుతాయి. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వల్ల తెలుసుకున్నాను. ఆ సంగతినే నీకు చెప్తున్నాను. తొలుత కృతయుగంలో వైకుంఠంలో గరుడ గంధర్వాది దేవతలు వేదాలతో సేవించబడే శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతుడై సింహాసనంపై కూర్చుని ఉండగా, ఆ సమయంలో నారద మహర్షి వచ్చి కోటి సూర్య ప్రకాశవంతమైన శ్రీమన్నారాయణుడికి నమస్కరించి ముకులిత హస్తాలతో నిలబడి ఉన్నాడు. అంత శ్రీహరి నారదుని చూసి ఏమీ తెలియని వాడిలా మందహాసంతో, నారద, క్షేమమేనా? త్రిలోక సంచారమైన నీకు తెలియని విషయాలే లేవు.
మహామునులు సత్కర్మలు ఎలాంటి విఘ్నాలు లేకుండా సాగుతున్నాయా? ప్రపంచంలో అరిష్టములేమీ లేవు కదా అని కుశల ప్రశ్నలు వేసెను. అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా! ఈ జగత్తులో నీవు వెరగని విషయాలేమీ లేవు. అయినా నన్ను అడుగుతున్నారు. ఈ ప్రపంచంలో కొందరు మనుషులు, మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించడం లేదు. వారు ఎలా విముక్తులవుతున్నారో తెలియదు. కొందరు తినరాని పదార్థాలు తింటున్నారు. కొందరు పుణ్యవ్రతాలు చేస్తూ అవి పూర్తి కాకుండానే మధ్యలోనే మానేస్తున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనింద పారాయణులుగా జీవిస్తున్నారు. అలాంటి వారిని సత్కృపద రక్షింపుమని ప్రార్థించెను. జగన్నాటక సూతుదారుడైన శ్రీహరి కలవరం చెంది లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో, వేల కొలది మహర్షులు ఉన్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యనదులు, పుణ్యశ్రవణాలు తిరుగుచుండెను. ఈ విధంగా తిరుగుచున్న భగవంతుడిని గావించిన కొందరు అతను ముసలి రూపంలో ఉండడంతో ఎగతాళి చేయుచుండిరి. కొందరు ఈ ముసలివానితో మనకేమి పనిలే అని ఊరుకొండిరి. గర్విష్ఠులై మరికొందరు శ్రీహరిని కన్నెత్తైనా చూడకుండిరి. వీరందరికీ భక్తవత్సలుడగు శ్రీహరిగాంచి వీరిని ఎలా తరింపచెయ్యాలి అని ఆలోచిస్తూ తన నిజ రూపంలోకి వచ్చాడు. శంఖు చక్ర గద పద్మ వనమాల ధరించి లక్ష్మీదేవితోనూ భక్తులతోనూ మునిజన ప్రీతికరమైన నైమిషారణ్యానికి వెళ్ళాడు. ఆ వనంలో తపస్సు చేసుకుంటున్న ముని పుంగవులకు స్వయంగా ఆశ్రమంలో కలిశారు. వారంతా శ్రీమన్నారాయణను దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లారు. అంజలి ఘటించి ఆదిదేవమైన శ్రీమన్నారాయణ్ణి ఇలా స్తుతించారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయాన గమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరం దాసీభూత సమస్త దేవవనితం లోకైక దీపాంకురం శ్రీమన్మధాంద కటాక్ష లబ్ధి విభావత్ బ్రహ్మేంద్ర గంగాధరం త్వం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రేయం. తండ్రి, నేను తెలిసి గాని తెలియక గాని ఏదైనా తప్పుగా పాడుంటే నన్ను మన్నించు. ఇది స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త మండలి కార్తీక పురాణంలో 18వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమ శివాయ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.